నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. నిర్మలం, నిష్కలం, నిత్యం, నిర్వికల్పం, నిరంజనమైనట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పముతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు. మన శరీరం మన మనస్సుకి ఆధీనమైనట్లు మన మనస్సు ఆత్మకి ఆధీనం. సద్గురువు త్రిమూర్తి స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మమే కనుక ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది. ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటనమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది. అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యమును చవి చూసిన భక్తులకు గురువు యందు విశ్వాసం దృఢపడి శ్రద్ధా భక్తులతో వారిని సేవించి తరించగలరు. అలా విశ్వాసం దృఢపడి శ్రద్ధా భక్తులతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించి తరించిన ధన్యజీవి శ్రీ ఉడతా రమణయ్య గారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో ఉడతా రమణయ్య గారి సాన్నిధ్యం, అనుభవం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ఇప్పుడు స్మరించుకుందాం. వీరిది ఈ వివరాలన్నీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో తెలియజేసిన వివరాలు ఇవి. వీరికి ఉడతా రమణయ్య గారికి 2 మనవరాళ్ళు, శ్రీ మదసాని రత్నమ్మ గారు, తేజావతి గారు. వీరిద్దరూ శ్రీ ఉడతా రమణయ్య గారి మనుమరాళ్ళు. వీళ్ళిద్దరూ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన సత్సంగంలో వివరించిన వివరాలు ఇవి. అవి ఇలా ఉన్నాయి. ఈ ఉడతా రమణయ్య గారి స్వగ్రామం అనికేపల్లి. ఈ ఉడతా రమణయ్య గారు గొలగమూడి, అనికేపల్లి ఈ 2 గ్రామాల్లో తలారిగా పనిచేసేవారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఒకసారి గొలగమూడిలో ఉండాలనుకొని ఆ ఊరిలో కొంతమందిని వెంకయ్య స్వామి వారు స్థలం అడిగారు. ఆ గ్రామ ప్రజలు ఇలా అన్నారు: అయ్యా, దీనికి సంబంధించి ఉడతా రమణయ్య అనే అతను ఒక తలారి ఉన్నారు. ఆయనది అనికేపల్లి. ఇప్పుడు దాకా ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు. తిరిగి రేపు వస్తారు. అందాక వేచి ఉండండి అని చెప్పారు. మరుసటి రోజు అదే విధంగా ఉడతా రమణయ్య గారు గొలగమూడి వచ్చారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రమణయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఇక్కడ ఉండాలి, గుడిసె వేసుకోవడానికి అంత స్థలం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు ఈ రమణయ్య గారు ఇలా చెప్పారు: ఇప్పుడైతే స్థలం లేదు, అందరికీ ఇచ్చేశాము అని చెప్పారు. స్వామి ఇలా అన్నారు: లేదయ్యా, కొంచెం స్థలం ఇస్తే నేను గుడిసె వేసుకొని ఇక్కడే ఉంటాను అన్నారు స్వామి. ఆ తర్వాత ఉడతా రమణయ్య గారు జాలిపడి ఆంజనేయ స్వామి దేవాలయం వైపు కొంత స్థలం చూపించి అక్కడ వేసుకోమన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు: అయ్యా, ఆ స్థలం వద్దు, అక్కడ ఆంజనేయ స్వామి పాదం ఉంది, రాముని పాదం దగ్గర నాకు కావాలి అని అన్నారు. ఉడతా రమణయ్య గారు ఈ మాటలు విని, ఈయనెవరో పిచ్చివాడలాగా ఉన్నాడే, ఆంజనేయ స్వామి పాదమేంది, రాముని పాదమేది అంటూ నివ్వెరపోయారు. కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నారు: అయ్యా, ఇది ఆంజనేయ స్వామి పాదం సరే, మరి రాముని పాదం ఎక్కడ ఉందో చూపించగలవా అన్నారు. అప్పుడు స్వామివారేమో చూపిస్తాన్రా అని ప్రస్తుతం కుటీరం ఉన్న ప్రదేశమునకు తీసుకువెళ్ళారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. అక్కడికి ముందే ఒక ఆయన కుటీరం వేసుకొని ఉన్నారు. అతను భిక్షాటనతో జీవిస్తూ ఉండేవాడు. ఇందులో ఉండగలవా అని వెంకయ్య స్వామి వారిని ఈ ఉడతా రమణయ్య గారు అడిగారు. స్వామివారు అలాగే ఉంటానన్నారు. ఆ గుడిసెలో ఉన్న వారిని రమణయ్య గారు పిలిచి, అయ్యా, ఈ రోజు నుంచి ఈ గుడిసెలో వీరు కూడా ఉంటారు అని చెప్పగా అతను ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు ఉడతా రమణయ్య గారు వారి దగ్గర ఉన్న 2 సేవకుల్ని పిలిచి, మీరు చింతబరలు తీసుకురండి అని అన్నారు. ఆ గుడిసెలో ఉన్నాయన ఎందుకు అన్నారు. నువ్వు మాటలతో వినలేదు కదా అని అన్నారు. అప్పుడు వెంటనే ఆయన వద్దు, అంత పని చేయొద్దు, ఈ రోజు నుంచి మేమిద్దరం ఈ గుడిసెలో ఉంటామని అతను చెప్పాడు. అటు తర్వాత ఈ ఉడతా రమణయ్య ఆ విధంగా ఆ రోజు నుంచి స్వామివారు అతనితో కలిసి ఉండడం ప్రారంభించారు. ఈ ఉడతా రమణయ్య గారు వెంకయ్య స్వామి వారు ఒక మామూలు సాధారణ వ్యక్తి, ఒక పిచ్చి వెంకయ్యగానే తలిచారు, కానీ అతను ఒక మహానుభావుడు, మహితాత్ముడు అన్న ఆలోచన ఇతనికి లేదు, గుర్తించలేదు కూడా.
ఆ తర్వాత జరిగిన సంఘటన ఇలా ఉంది. ఒకరోజు ఈ ఉడతా రమణయ్య గారి స్వగ్రామమైన అక్కడ అనికేపల్లిలోనే ఉన్నారు. ఉంటే మధ్యాహ్న సమయంలో ఇతనికి కడుపు నొప్పి వచ్చింది. బాగా ఎక్కువైపోయింది. నెల్లూరుకి బండి కట్టమంటే ఈ రమణయ్య గారి కొడుకు లేరు. అప్పట్లో బస్సు రవాణా సౌకర్యం అది లేదు కదా! వెంటనే అప్పుడు ఈ రమణయ్య గారు గొలగమూడికి పరిగెత్తి వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి దగ్గరకు వచ్చారు. వచ్చి ఇలా విన్నవించుకున్నారు. అయ్యా నాకు చాలా నొప్పిగా ఉంది, ఏమన్నా ఉంటే ఇయ్యో అన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు. అయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చే బదులు నెల్లూరుకైనా పోయి ఉంటే సూది మందు బిళ్ళలు ఇచ్చేవారు కదా, నా దగ్గర ఏముంది అని. ఏమీ లేదయ్యా అన్నారు స్వామి. అప్పుడు ఈ రమణయ్య గారు ఇలా అన్నారు, నువ్వే ఏదైనా చెయ్యాలి అని అన్నారు. అప్పుడు మళ్ళీ స్వామి ఇలా అన్నారు, నా దగ్గర ఏముందని చెయ్యాలయ్యా, నువ్వు నెల్లూరు పో అన్నారు. అప్పుడు వెంటనే ఈ ఉడతా రమణయ్య గారు నేను ఇలా అన్నారు, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు అన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా నువ్వు వినేటట్టు లేవు, ఉండు వస్తా అని లోపలికి వెళ్ళి ముంతలో నీళ్లు తీసుకుని బయటికి వచ్చి ఎడమకాలి బొటన వేలితో నేల మీద మట్టిని పైకి లేపి ఆ మట్టిని తీసుకుని ముంతలో వేసి ఆ నీళ్లు తాగమన్నారు. ఉడతా రమణయ్య గారు ఆ నీటిని తాగుతున్నారు. ఆ నీళ్లు నోట్లో ఉండి గొంతులో దిగి మెల్లమెల్లగా జారుతూ ఉంటే నొప్పి కొంచెం కొంచెం మటుమాయమైపోయింది. నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అంత పెద్దగా ఉన్న కడుపు ఈ నీళ్లు తాగిన వెంటనే మామూలుగా అయిపోయింది. అప్పుడు వెంటనే ఈ ఉడతా రమణయ్య గారు ఇలా అన్నారు, స్వామి నువ్వు గొప్పవాడివి అన్నారు. అంతకుముందు ఈ రమణయ్య గారు మామూలు సాధారణ వ్యక్తి, పిచ్చివాడు అని అనుకొని అయ్యా అని పిలిచేవారు. ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి వెంకయ్య స్వామి అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నేను స్వామి కాదు, ఏమి కాదు, పిచ్చోడిని అన్నారు. అప్పుడు ఈ రమణయ్య గారు ఇలా అన్నారు, అబ్బో నువ్వు గొప్ప మహాత్ముడివి స్వామి. ఇంతవరకు జీవితంలో నాకు ఎలాంటి వ్యాధి లేదు. నాకు ఇప్పుడు అనుకోకుండా ఇంత నొప్పి రావడం, వెంటనే అది నీ దగ్గరకు పరిగెత్తి రావడం. గొలగమూడి ఎంత దూరమో ఈ నెల్లూరు కూడా అంతే దూరం అనికేపల్లికి. నెల్లూరుకి వెళ్లకుండా గొలగమూడి ఎంత దూరమో నెల్లూరు కూడా అనికేపల్లికి అంతే దూరం. నెల్లూరుకి వెళ్లకుండా నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీవు నాకు మేలు చేస్తావని. ఈ కడుపు నొప్పి తెప్పించింది నువ్వే, ఇక్కడికి పిలుచుకొచ్చింది నువ్వే, నాకు తెలియపరచడానికే నువ్వు ఈ విధంగా చేశావు అని రమణయ్య గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని కొనియాడారు. ఓం నారాయణ ఆది నారాయణ.